సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముందుగా దీన్ని హత్యాయత్నం కేసుగా నమోదు చేసిన పోలీసులు తాజాగా హత్య కేసుగా మార్చారు. ఈ కేసులో భాగంగా కృష్ణలంక సీఐ నాగరాజును అరెస్ట్ చేసి కమాండ్ కంట్రోల్ సిట్ కార్యాలయానికి తరలించారు ఏపీఎస్పీ పోలీసులు. నాగరాజును సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ విచారిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అదనపు నయూం హష్మి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ ఎస్పీ సుధాకరన్ టీం కూడా విచారిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు నాగరాజు విచారణ జరగనుంది. తమ వద్ద ఉన్న ఆధారాలు, సాంకేతికపరమైన పూర్తి అంశాల్ని తమ ముందు పెట్టుకుని విచారిస్తున్నారు దర్యాప్తు బృందం. నాగరాజు వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేస్తున్నారు సిట్ అధికారులు. సీఐని విచారించిన అనంతరం మరిన్ని కొత్త పేర్లు తెర మీదకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, సీఏ నాగరాజు ప్రస్తుతం విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిట్ చీఫ్ రవిప్రకాష్ బృందం ముందున్నారు. ఆయన్ని కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణ కూడా మొదలైంది. ప్రస్తుతం లోపల ఆయన్ని విచారిస్తా ఉన్నారు. సీఏ నాగరాజు స్టేట్మెంట్ ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఆయన ఎలాంటి విషయాలు ఈ విచారణలో బయటకి చెప్తారని చాలా ఉత్కంఠగా నెలకొంది. ప్రస్తుతం మనం విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ బయట ఉన్నాము. లోపల సీఏ నాగరాజును సిట్ చీఫ్ రవిప్రకాష్ బృందం విచారిస్తా ఉంది. మొత్తం గత 3 రోజుల నుంచి ఈ కేసుకు సంబంధించి అనేక కోణాల్లో ఏసీపీ దేవిప్రసాద్ బృందం కావచ్చు, సిట్ నిన్న మొత్తం కూడా విచారించింది. దీనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్లన్నీ కూడా కలెక్ట్ చేసింది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్లన్నీ కూడా ముందు పెట్టుకుని సీఐ నాగరాజును సిట్ చీఫ్ రవిప్రకాష్ బృందం ప్రశ్నిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఇప్పటికే సీఐ నాగరాజ్ పైన అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు సీఐ నాగరాజ్ దగ్గర నుంచి ఈ రోజు విచారణలో ఎటువంటి అంశాలు బయటికి సిట్ బృందం తీస్తుందన్న దానిపైన చాలా ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతం అయితే మట్టుకి అటు సీఐ నాగరాజుకు సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన విచారణ అంతా కూడా కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఈ కేసులో కీలక ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిట్ బృందం ముందు పెట్టుకుంది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళందరినీ కూడా అటు సీఏ నాగరాజును కూడా క్వశ్చన్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అటు ప్రస్తుతం లోపల సీఏ స్టేట్మెంట్ వీడియో కూడా రికార్డ్ చేస్తా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సీఏ నాగరాజు విచారణ అనంతరం ఈ కేసులో కూడా చాలా మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా సీఏ నాగరాజు విచారణ కొనసాగబోతా ఉంది. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిట్ చీఫ్ రవిప్రకాష్ నేతృత్వంలో మొత్తం ఎస్పీల బృందం అంతా కూడా ముఖ్యంగా సీసీ ఫుటేజ్ తో పాటు అదేవిధంగా తల్లి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరుపుతా ఉన్నారు. ఇప్పటికే అటు మార్కాపురం నుంచి సీఏ టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణ తీసుకుని వచ్చి సీఏ నాగరాజుకు అప్పచెప్పామని చెప్పి కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బంది అంతా కూడా అటు సిట్కి చెప్పిన నేపథ్యంలో ఆ కోణంలో కూడా విచారణ జరుగుతా ఉంది. ఒకవేళ సీఏ నాగరాజు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగినాయి, ఆయన ఎక్కడికి తీసుకెళ్లారు, అదేవిధంగా స్టేషన్లో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇంటరాగేషన్ జరిగింది అనే కోణంలో కూడా సిట్ బృందం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. మరోవైపు సీఏ నాగరాజుకి సంబంధించిన కూడా కాల్ డేటాతో పాటు ఆయన కదలికలన్నీ కూడా సిట్ బృందం ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో వాటిలన్నీ బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ చేస్తా ఉంది. ప్రస్తుతం అయితే మట్టుకి సీఏ నాగరాజును సిట్ బృందం లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. ఆయన స్టేట్మెంట్ అంతా కూడా వీడియో రికార్డ్ చేస్తా ఉంది. ఆయన స్టేట్మెంట్ లో ఏం చెప్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ కేసు సీఏ నాగరాజు స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని కూడా విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. విచారణ సాయంత్రం వరకు కూడా కొనసాగబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వినయ్. సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముందుగా దీన్ని హత్యాయత్నం కేసుగా నమోదు చేసిన పోలీసులు తాజాగా హత్య కేసుగా మార్చారు. ఈ కేసులో భాగంగా కృష్ణలంక సీఐ నాగరాజును అరెస్ట్ చేసి కమాండ్ కంట్రోల్ సిట్ కార్యాలయానికి తరలించారు ఏపీఎస్పీ పోలీసులు. నాగరాజును సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ విచారిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అదనపు నయూం హష్మి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ ఎస్పీ సుధాకరన్ టీం కూడా విచారిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు నాగరాజు విచారణ జరగనుంది. తమ వద్ద ఉన్న ఆధారాలు, సాంకేతికపరమైన పూర్తి అంశాల్ని తమ ముందు పెట్టుకుని విచారిస్తున్నారు దర్యాప్తు బృందం. నాగరాజు వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. సీఐని విచారించిన అనంతరం
మరిన్ని కొత్త పేర్లు తెర మీదకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముందుగా దీన్ని హత్యాయత్నం కేసుగా నమోదు చేసిన పోలీసులు తాజాగా హత్య కేసుగా మార్చారు. ఈ కేసులో భాగంగా కృష్ణలంక సీఐ నాగరాజును అరెస్ట్ చేసి కమాండ్ కంట్రోల్ సిట్ కార్యాలయానికి తరలించారు ఏపీఎస్పీ పోలీసులు. నాగరాజును సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ విచారిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అదనపు నయీం హష్మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ ఎస్పీ సుధాకరన్ టీం కూడా విచారిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు నాగరాజు విచారణ జరగనుంది. తమ వద్ద ఉన్న ఆధారాలు, సాంకేతికపరమైన పూర్తి అంశాల్ని తమ ముందు పెట్టుకుని విచారిస్తున్నారు దర్యాప్తు బృందం. నాగరాజు వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. సీఐని విచారించిన అనంతరం మరిన్ని కొత్త పేర్లు తెర మీదకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.